అందరూ కూడా తిప్పి 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 ఈ 5గురు కామనర్స్ ఎగ్ మ్యాటర్‌కే వచ్చారు. హ్మ్. ఎగ్ సంజన దొబ్బేసిందని మీకు తెలిసి చెప్పలా. ఆ తర్వాతొచ్చి ఏదో మీరు ఒక జెన్యూన్ పర్సన్ అని నిరూపించుకోవడం కోసం అందరికి ఒక ఫేక్ సారీ చెప్పారు అని నామినేషన్ పాయింట్ అనేది పెట్టారు. ఇప్పుడు అందరూ అన్ని పాయింట్స్ చెప్పారు. ఇప్పుడు మీకు శ్రీజది కూడా చెప్పా. అంటే ఎంత డెప్త్ బర్నీని లాక్ చేద్దాం, టార్గెట్ చేద్దామని ఎంత డెస్పరేట్ లేకపోతే ఇలాంటి పాయింట్స్ అని చెప్తారు. ఇక్కడ మర్యాద మనిషు అక్కడ హరిత హరీష్‌తో మాట్లాడతాడు. నేను ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్‌గా అది చెప్పాలి. చెప్పలేదు నేను. హ్మ్. ఇది ఈ పాయింట్ గురించి మాట్లాడి ఉంటే బాగుండేదని ఆయన ఒక హింట్ పాయింట్ ఇస్తున్నాడు. ఇది నువ్వు అడుగు. అంటే వీళ్ళంతా కూడా డిస్కస్ చేసుకుంటున్నారు. అవును. ఎవరికి చేయాలి ఏంటి అనేది. బట్ ఎక్కడ తేడా కొడుతుందంటే వాళ్ళలో వాళ్ళకే సమ్‌టైమ్స్ పడట్లా. హ్మ్. ఇప్పుడు పవన్ డీమోన్ ఒకలా గేమ్ ఆడుతున్నాడు. తను ఏదైనా ఉంటే వీళ్ళ ప్లాన్ ఏదైనా ఉంటే రీతూకెళ్ళి చెప్తున్నాడు చక్కగా. హ్మ్. 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 అలాగే రీతు కూడా ఇక్కడ ఏదైనా ఉంటుంటే పవన్‌కి చెప్తుంది. పవన్ త్రూ మెసేజ్ ఎళ్తుంది కామనర్స్‌కి, ఓనర్స్‌కి. సో, అలాగే పవన్ కళ్యాణ్ ఒక డిఫరెంట్ గేమ్ ఆడుతున్నాడు. సో, బాబు అది కాదు జెన్యూన్‌గా ఇలా ఆడాలి. ఇది గేమ్ అంటే అని పవన్ కళ్యాణ్ ఒకలా గేమ్ ఆడుతున్నారు. వాళ్ళిద్దరూ డిఫరెంట్ గేమ్ ఆడుతున్నారు. బట్ వీళ్ళు నలుగురు మాత్రం ఒకేలా గేమ్ ఆడుతున్నారు. సో, మర్యాద మనీష్ ఏదో లాజిక్ చెప్పాననుకుంటున్నాడు. మళ్ళీ అక్కడే ఉంటున్నాడు. హ్మ్. అలాగే శ్రీజ గాని, ప్రియా గాని, ఈవెన్ మాస్క్ మ్యాన్ గాని. వీళ్ళ నలుగురు టార్గెట్ చేశారు బర్నీని. నలుగురు నామినేట్ చేశారు నిన్న. అవును.